ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. త్వరలో పీఆర్సీ. నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం భేటీ. పీఆర్సీ కసరత్తు పూర్తి చేస్తున్న శివశంకర్ కమిటీ. 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్లోపే ప్రకటనలకు ఛాన్స్. తెలంగాణ 2వ వేతన సవరణ. పీఆర్సీ కార్యాచరణ వేగవంతమైంది. పార్లమెంట్ ఎన్నికల లోపు అమలు చేసేలా వీలైతే కేబినెట్లో నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది. ఎంసీహెచ్ఆర్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారు. ఉద్యోగులకు చెందిన అనేక సమస్యలు, పీఆర్సీ, పాత పెన్షన్ విధానం తదితరులపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సీఎంతో భేటీ అయ్యేందుకు రావాలని ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వినతులను స్వీకరించింది. దీంతో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కీలక నిర్ణయాలు ప్రకటించవచ్చని చర్చ జరుగుతుంది. పీఆర్సీ ప్రకటనతో లోక్సభ ఎన్నికల్లో ఉద్యోగుల నుంచి మద్దతు లభించనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అడ్డుకాకుండా ముందుగానే పీఆర్సీ ప్రకటనలకు ప్రభుత్వం సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులకు ఒక పీఆర్సీ, 4 డీఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెల 12న జరగనున్న కేబినెట్ సమావేశంలో తీసుకోనున్న కీలక నిర్ణయాలలో పీఆర్సీ కూడా ఒకటి కావచ్చని అంచనా వేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలోని కమిషన్ తమ అధ్యయనంలో భాగంగా సమగ్ర వివరాలను సేకరించి ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపరిచేలా కసరత్తు పూర్తి చేసింది. ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీ ప్రకటించేలా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా పీఆర్సీ కమిటీ కూడా చర్యలను వేగం చేసింది. ఇందులో భాగంగా నివేదికను పూర్తి చేసి సర్కార్కు సమర్పించేలా కార్యాచరణ ముమ్మరం చేసింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ గత నెల అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులకు శాఖల వారీగా ఉద్యోగులకు చెందిన పలు వివరాలను కోరుతూ నోట్ను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన సాధారణ, ప్రత్యేక, తాత్కాలిక సర్వీస్ రూల్స్ను వెంటనే అందించాలని కోరుతూ అన్ని శాఖల అధిపతులకు నోటీసు పంపింది. ఈ కమిటీ తాజాగా వివిధ కేటగిరీల్లోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులను పరిశీలించే పనిలో పడింది. వారికి చెందిన జీతభత్యాలు, అందుకుంటున్న ఇతర ప్రతిఫలం గురించి అధ్యయనం ఆరంభించింది. పీఆర్సీ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ స్టాఫ్, వర్క్ చార్టర్డ్ ఎంప్లాయీస్, ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనం ఎంత మేర సౌలభ్యంగా ఉంటుందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ముమ్మరం కృషి చేసింది. ప్రధానంగా రివైజ్డ్ పే స్కేల్లో భాగంగా కరువు భత్యం, అదేవిధంగా కీలకమైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సవరించుకునేలా నివేదికను రూపొందిస్తుంది. దీన్ని ఎలా కొనసాగించాలన్న అంశంపై నివేదికలో సిఫార్సులను సిద్ధం చేస్తుంది. అవసరమైన ఇతర చెల్లింపులు, పరిహారాలు, ప్రత్యేక భత్తాలను పరిశీలించి అవసరమైన వాటిని తొలగించేందుకు కావాల్సిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శివశంకర్ తెలిపారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ టీఎస్ఆర్టీసీలో పీఆర్సీని పెంచారు, దాదాపు 21% అనుకుంటా. సో నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కూడా భేటీ ఉంటుంది. ఈరోజు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ గురించి, ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి, జాబ్స్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్.